సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 15/3/2024 శుక్రవారం, తిథి శుద్ధ షష్ఠి రాత్రి 10:10 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం కృత్తిక సాయంత్రం 4:08 వరకు, తదుపరి రోహిణి, యోగం విష్కమ్మ సాయంత్రం 7:45 వరకు, కరణం కౌలవ పగలు 10:48 వరకు, వర్జం ఈ రోజు లేదు, దుర్ముహూర్తం పగలు 8:36 నుండి 9:24 వరకు, మరలా మధ్యాహ్నం 12:36 నుండి 1:24 వరకు, అమృతకాలం పగలు 1:49 నుండి 3:22 వరకు, రాహుకాలం పగలు 10:46 నుండి 12:16 వరకు. ఈరోజు విశేషం శుక్రవారం, షష్ఠి తిథితో కూడినటువంటి కృత్తికా నక్షత్రం కావున ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకు విశేషమైనటువంటి రోజుగా మనం చెప్పవచ్చు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలు పూర్తి చేయట్లో కొన్ని శ్రమలు ఎదుర్కోవలసి వచ్చును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీదేవిని అర్చించి పార్వతీదేవికి కుంకుమార్చన చేయించుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఇతరుల సహాయ సహకారములు తమకు లభించగలవు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో శుభమూలక ఖర్చులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి మధుర పదార్థాలను నివేదించినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. అధిక శ్రమలు ఎక్కువగాను, శుభమూలక ఖర్చులు ఉండగలవు. వచ్చినట్లు ఖర్చు అగును. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారంలో ప్రోత్సాహకరంగా నడుచును. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం, రాజరాజేశ్వరి అమ్మవారిని అర్చించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. పేరు ప్రఖ్యాతులు పెరగగలవు. ఈ రాశి వారు ఈరోజు దుర్గాదేవిని అర్చించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచున్నారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. వీరికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉన్నాను. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు, అపవాదులు, మాట తేడాలు పడేటువంటి అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని ఆరాధించి పరమాణాన్ని నివేదించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన చేయించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఆకస్మికంగా మార్పులు చేర్పులు ఉండగలవు. చేపట్టినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారికి మధుర పదార్థాలను నివేదించడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి స్నేహితుల బంధువులకు సహాయ సహకారం లభించును. సంతానం నిమిత్తం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గృహ వస్తు వాహన ప్రయత్నాలు సఫలీకృతమగును. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుస్తుంది. ఈ రాశి వారు ఈరోజు అమ్మవారి యొక్క అర్చన ఆరాధన చేసుకున్న మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దగ్గర ప్రయాణంలో ఉండగలవు. చేపట్టినటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేసుకుంటారు. సంతాన నిమిత్తం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క అర్చన చేసి అమ్మవారికి వస్త్రాలంకారం చేసినట్లయితే మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి దినఫలాలు కలుద్దాం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.